హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 46. శశి వరకు ఎలా వచ్చాడో కూడా అర్థం కాలేదు సిద్ధార్థ్కి. శశి కోసం ఆ రూమ్ లోకి అడుగుపెట్టిన సిద్ధార్థ్కి హాస్పిటల్కి వచ్చిన చిన్నపిల్లలు అక్కడికి రావడంతో వాళ్ళతో మాట్లాడుతున్న శశిని చూసి స్పీడ్ గా వచ్చి గట్టిగా తనని హక్ చేసుకున్నాడు. తనకు తెలిసిన మొదటి స్పర్శ, తను మనసులో నింపుకున్న స్పర్శ సిద్ధార్థ్ అవటం వలన ఆ టచ్ ని గెస్ట్ చేయడానికి శశి సెకండ్ కూడా టైం తీసుకోకుండా సిద్ధార్థ్ చుట్టూ చేతులు ఉంచి వాట్ హ్యాపెండ్ అంటూ ఉన్నా కానీ సిద్ధార్థ్కి శశి వాయిస్ అస్సలు రీచ్ అవ్వట్లేదు. ఆనందంలో సిద్ధార్థ్ పట్టులో అతను హ్యాపీగా ఉన్నాడు అని తెలుస్తున్నా అది ఎందుకో అర్థం అవ్వక చూస్తున్న శశికి పక్కనే ఇప్పటి వరకు తను మాట్లాడిన పిల్లలు తనని చూసి నవ్వుతున్న సౌండ్ వినిపించడంతో ఇక శశి కొద్దిగా షై ఫీల్ అవుతూ అభి అభి అంటూ పిలవడంతో శశి పొజిషన్ అర్థం చేసుకుని శశిని తీసుకుని మాట్లాడకుండా బయటకు వచ్చాడు. మధ్యలో శశి ఎంత అడుగుతున్నా ఆన్సర్ ఇవ్వలేదు. పైగా డ్రైవింగ్ చేస్తూ కూడా తన చేతిని వదలకుండా పట్టుకున్న సిద్ధార్థని చూస్తూ అడగడం మానేసి సైలెంట్ గా చూస్తూ కూర్చుంది శశి. తను నడుస్తున్నా కూడా నడవనివ్వకుండా ఎత్తుకుని తీసుకొచ్చిన సిద్ధార్థని చూస్తూ మళ్ళీ ఏదో మాట్లాడబోయే లోపు తన రూమ్ బాల్కనీలో శశి ఎక్కడైతే తను తన పిల్లలు భర్త ఇవ్వలేను అని గుండె పగిలేలా ఏడ్చిందో శశిని అక్కడే మెల్లిగా కిందకి దింపాడు. సిద్ధార్థని చూస్తున్న శశికి అతని కళ్ళల్లో ఏదో తెలియని ఎమోషన్ తెలుస్తూ ఉంటే సిద్ధార్థ్ ఫేస్ ని చేతుల్లోకి తీసుకుని ఏమైంది అని అంది శశి ప్రేమగా. సిద్ధార్థ్ శశి చేతులు పట్టుకుని లైఫ్ లో ఎవరు వచ్చినా సరే నాకు నువ్వు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుసా అని అన్నాడు. సిద్ధార్థ్ అలా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియకపోయినా నాకు తెలుసవి అని అంది. నీ లైఫ్ లో కూడా నేను మాత్రమే నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అవ్వాలి, నా తర్వాతే నీకెవరైనా అని అన్నాడు. శశి సిద్ధార్థని విచిత్రంగా చూస్తూ అభి ఏమైంది నీకు? అయినా నువ్వు అడుగుతున్నావుగా అందుకే చెప్తున్నా విను. నాకు అందరికంటే నా ప్రాణం కంటే ఎక్కువ నువ్వు. ఐ లవ్ మోర్ దెన్ మై సెల్ఫ్ అని అంది సిన్సియర్ గా. శశి మాటలు వినగానే సిద్ధార్థలో ఏదో తెలియని చిన్న సాటిస్ఫాక్షన్ చేరింది. కానీ వెంటనే శశి వైపుకు చూస్తూ మరి మన లైఫ్ లోకి ఇంకొకరు వస్తున్నారు, అప్పుడు కూడా ఇలానే ఉంటావా అని అన్నాడు స్మైల్ ని దాచి. శశి సిద్ధార్థని చూస్తూ చిరుకోపంగా దగ్గరగా ఉన్న సిద్ధార్థ్ బొగ్గ మీద గట్టిగా బయటిచ్చి ఎన్నిసార్లు చెప్పాలి నాకు నువ్వు తప్ప ఇంకో ఎమోషన్ ఎక్కువ కాదు అని అని అంటూ గట్టిగా అరుస్తున్న శశి మాటలు వినకుండా తను చేసిన పనికి నవ్వుతూ శశిని గట్టిగా హత్తుకుని మన లైఫ్ లోకి మన పాప వచ్చేస్తుంది. She was coming to our life as a అభిరేఖ శశిరేఖ అభిమన్యు డాక్టర్ ఆఫ్ సిద్ధార్థ్ అభిమన్యు అన్నాడు చిన్నగా. శశి చెవి దగ్గర తన పెదవులు శశికి తగిలేంత దగ్గరగా నిలబడి తన ఫ్లోలో తను ఉన్న శశి సిద్ధార్థ్ మాటలకు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతే అలానే షాక్ తో నిలబడింది. సిద్ధార్థ్ శశి నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అటు చూసిన సిద్ధార్థ్కి శశి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నీస్ మీద బెండ్ అయ్యి శశి పొట్ట మీద కిస్ చేసి కాసేపు అక్కడే తన ఫేస్ ని ఉంచి నా లైఫ్ లో నా ఏంజిల్ కి నేను ఇవ్వలేని ఒకే ఒక ఆనందాన్ని నువ్వు ఇస్తున్నావు, ఐ లవ్ యూ మై గర్ల్ అంటూ అక్కడే కాసేపు నుంచుని పైకి లేచిన సిద్ధార్థ్కి శశి కళ్ళల్లో ఇంకా కనిపిస్తున్న షాక్ ని చూస్తూ నువ్వు ఇక్కడ నాకు ఇచ్చిన షాక్ కమ్ సర్ప్రైజ్ మన లైఫ్ లోకి నా క్యూటీ వెల్కమ్ చెప్పేలా చేసింది. నువ్వు బేబీకి ఇప్పుడు బర్త్ ఇవ్వడమే కాదు మన ప్రతి మూమెంట్ ని నువ్వు ఫీల్ అవ్వగలవు ఏంజిల్ అని అన్నాడు కళ్ళల్లో చిన్న కన్నీటి తడితో. అప్పటికే సిచ్యువేషన్ ని అర్థం చేసుకుంటున్న శశి తన స్టమక్ ని తడుముతూ అభి దిస్ టూ అంది. అది కలో నిజమో అన్న డౌట్ తో సిద్ధార్థని. అభి మాట నమ్మవా అని అన్నాడు అలానే ఇంటెన్షన్ గా చూస్తూ. శశికి జరిగేది తెలుస్తూ ఉండడంతో తన ఎదురుగా ఉన్న సిద్ధార్థని హక్ చేసుకుని ఒకలాంటి ఉద్వేగంతో ఐ లవ్ యూ మై హీరో, ఐ లవ్ యూ సో మచ్ అంటూ తన ఆనందాన్ని సిద్ధార్థ్ ఫేస్ ని కిస్ చేస్తూ సిద్ధార్థ్ మీద చూపిస్తున్న శశి ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు అని సిద్ధార్థ్ శశి ఫేస్ ని పట్టుకోగానే శశి సిద్ధార్థ్ కళ్ళల్లోకి అలానే చూస్తూ ఇది అబద్ధం అయిపోదు కదా అని అంది కంగారుగా. సిద్ధార్థ్ దానికి ఏం మాట్లాడకుండా శశి పెదవులను చిన్నగా టచ్ చేసి నేను ఈ నిజాన్ని ఎప్పటికీ చెరిగిపోనివ్వను అన్నాడు. ఆ మాటకి శశి తన ఆనందాన్ని ఎలా చూపించాలో తెలియక
సిద్ధార్థ్ ఐస్ నుండి తన చూపు తిప్పకుండా ఐ వాంట్ టు బ్రీత్ అంది. సిద్ధార్థ్ ప్రేమ కోసం పూర్తిగా చూస్తూ శశి అన్న మాటకి అర్థం తెలిసిన సిద్ధార్థ్ ఈస్ ట్రూ మై ఏంజల్ బికాస్ యువర్ అబీ ఈస్ దేర్ నా అని అంటూ శశి అడిగిన బ్రీత్ ని తన పెదవులతో ప్రేమగా అందిస్తూ ఆ హ్యాపీనెస్ నిజమైన నమ్మకాన్ని శశికి తన ఊపిరితో కలిగించాడు మన అభి. ఆ రోజు నుండి అసలే అపురూపమైన శశి ఇప్పుడు అంతకంటే అపురూపంగా మారింది. ఈ విషయం తెలిసిన అమర్ వల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితే అదే మంతులో వాళ్ళ ఆనందాలను ఇంకో కొంచెం పెంచుతూ వల్లికి కొడుకు పుట్టాడు. రాజ్కి శశి ద్వారా ఆ గుడ్ న్యూస్ తెలిస్తే అది విన్న రాజ్కి నిజంగానే కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే శశి తనతో ఇప్పుడు ఎలా ఉన్నా తన వల్లే ఎంతో ప్రేమను పంచుకునే వారికి వాళ్ళ ప్రేమకి ప్రతిరూపం రాకపోవటానికి కారణం తను ఆ సిచ్యువేషన్ ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటాన్ని. అదే గిల్టీతో ఉండిపోయాడు రాజు. ఇప్పుడు ఆ బాధ తీరడంతో నిజంగానే రాజు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ విషయం తెలిసిన లక్కీ మాత్రం శశితోనే ఎక్కువ టైం ఉండేలా తన స్కూల్ ని ప్లాన్ చేసుకుని సిద్ధార్థ్తో శశి మీద కేరింగ్ లో పోటీ పడాలని చూస్తున్నాడు. అందులో ఎప్పటికీ ఎవరు సిద్ధార్థ్ని గెలవలేరు అని తెలియక ఆ విషయం తెలిసిన శంకర్ గారి ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పెళ్లి తర్వాత శ్యామ్ ప్రసాద్ గారు జైల్లో ఉండటం వలన వాళ్ళల్లో మాత్రమే కాక వనజ గారిలో కూడా మార్పు రావడంతో సిద్ధార్థ్ శ్యామ్ ప్రసాద్ గారిని కూడా రిలీజ్ చేయించి శశికి వాళ్ళతో ముడిపడ్డ ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ని గుర్తుకు రాకుండా వాళ్ళని వేరే ఊరికి పంపించేయడంతో శశి మీద సిద్ధార్థ్ ప్రేమలో ఎన్ని కోణాలు ఉన్నాయో గుర్తు చేసుకుంటూ వాళ్ళని సిద్ధార్థ్ తమతో పాటే ఉండమన్నా అప్పుడప్పుడు వచ్చి వెళ్తాము అని తమ తరపున అందాల్సిన ప్రేమ కంటే ఎక్కువగానే అందిస్తూ ఉండిపోయారు శంకరం గారి దంపతులు. సిద్ధార్థ్ ప్రేమ కేరింగ్ శశి మీద అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే ఉంది. కానీ దాని లెవెల్ కొంచెం పెరిగింది. శశి కోసం అమర్ వల్లి వాళ్ళ బాబుతో అక్కడే ఉంటున్నారు. సిద్ధార్థ్ మాత్రం శశిని చూసుకునే ఛాన్స్ ఎవరికి ఇచ్చేవాడే కాదు. శశి మూడ్ స్వింగ్ తో ఎంత విచిత్రంగా బిహేవ్ చేసినా చాలా ఓపిగ్గా శశిని హ్యాండిల్ చేసేవాడు. సిద్ధార్థ్ అంత చేసినా కానీ ఒక్కసారిగా రీజన్ లేకుండా శశి సిద్ధార్థ్ మీద కోపాన్ని చూపించేది అలిగేది. సిద్ధార్థ్ శశిలో ఎప్పుడు చూడని కోపాన్ని తన దగ్గర చూపిస్తున్న మొండితనాన్ని చూసి దాన్ని కూడా ముద్దుగా చూస్తూనే శశి అలకని పోగొట్టేవాడు. కానీ శశి హెల్త్ విషయంలో అసలు శశి మాటను కూడా కేర్ చేసేవాడే కాదు. అవసరమైతే తన సీరియస్నెస్ చూపించైనా సరే శశి తను చెప్పినట్టు చేసేవాడు. అందులో కూడా ఉన్నది ప్రేమే అని శశికి తెలుసు కాబట్టి ఆ ప్రేమ కూడా అందంగానే అనిపించేది తనకి. ఇక శశి కన్విన్స్ అయిన దగ్గర నుండి తన వర్క్స్ అన్ని చాలా వరకు స్పీడ్ గా కంప్లీట్ చేసి మిగిలిన వాటిని మాత్రం అవసరమైనప్పుడు మాత్రం వెళ్తూ హ్యాండిల్ చేసేవాడు. కానీ సిద్ధార్థ్ శశి దగ్గర రోజంతా ఉన్న ఒక 1 అవర్ శశికి తను వచ్చేంత వరకు చాలా జాగ్రత్తలు చెప్పి శంకరం గారి భార్యని వల్లిని చూసుకోమని చెప్పి వెళ్ళేవాడు. అది ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో తను ఎంత బిజీ వర్క్ లో ఉన్నా ఆ అవర్ బ్రేక్ తీసుకునేవాడు. ఆ టైంలో అతను ఎక్కడికి వెళ్తాడో అక్కడ కేవలం అమర్కి ఎక్కడున్నా ఇంకా సిద్ధార్థ్తో మాట్లాడాలి అని ట్రై చేసే రాజ్కి మాత్రమే తెలుసు. ఆ రోజు సిద్ధార్థ్ రావడం కొద్దిగా లేట్ అవడంతో ఇంకా డిన్నర్ చేయకుండా ఉన్న శశిని చూస్తూ వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చి మేడ్ ఇచ్చిన ఫుడ్ ప్లేట్లో ఫుడ్ కలుపుతున్న సిద్ధార్థ్ని చూస్తూ అతని కోపం ఎందుకు అర్థమయ్యి సారీ అభి అంది మెల్లగా. సిద్ధార్థ్ ఆ మాటకి ఏం మాట్లాడకుండా శశి కోసం స్పెషల్ గా వండిన హైజీనిక్ ఐటమ్స్ ని మిక్స్ చేసి శశి ముందు ఉంచాడు. శశి అది తినకుండా రోజు నీ చేత్తోనేగా తింటున్నాను, అందుకే నువ్వు వచ్చే వరకు పిన్ని వల్లి ఎవరు చెప్పినా తినాలి అనిపించలేదు అంది ప్రేమగా. మరి ఇంకో 2 ఎపిసోడ్లో స్టోరీ అయితే అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ ఉంటే